హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రికెట్ ఇన్ఫో. సో ఇవాళ అయితే మొత్తం మనం 4 మ్యాచ్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో నిన్న జరిగిన 2 డబుల్ హెడర్ మ్యాచెస్, అటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ అండ్ సిఎస్కే వర్సెస్ ఢిల్లీ, ఆ 2 మ్యాచ్ రివ్యూస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఇవాళ వచ్చేసి 2 డబుల్ హెడర్ మ్యాచెస్ ఉన్నాయి సండేకి. సో జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ అండ్ నైట్ మ్యాచెస్ వచ్చేసరికి ముంబై వర్సెస్ ఆర్సీబీ. సో ఈ రెండింటి మ్యాచ్ ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ గురించి అయితే చూద్దాం, ఒకసారి రివ్యూ గురించి అయితే చూద్దాం. సో ముందుగా మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ స్టేడియంలో జరుగుతుంది. అండ్ అలాగే టాస్ వచ్చేసి పంజాబ్ గెలిచింది. పంజాబ్ గెలిచి టాస్ అయితే ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకుంది. సో ఎస్ఆర్హెచ్ అయితే బ్యాటింగ్ దిగింది. ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు పవర్ ప్లేలో లేనంత స్కోర్ అయితే కొట్టింది. సో జస్ట్ 6 ఓవర్స్లో పవర్ ప్లేలో 105 రన్స్ అయితే చేసింది వికెట్ పడకుండా. సో ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చేసరికి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ నిజంగా చాలా బాగా ఆడారు. అండ్ 74 రన్స్ అభిషేక్ శర్మ అయితే చేశాడు విత్ 284 స్ట్రైక్ రేట్తో అయితే చేశాడు. అండ్ ట్రావిస్ హెడ్ అరౌండ్ 38 రన్స్ అయితే చేశాడు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే శశాంక్ సింగ్ బౌలింగ్ని అయితే తీసుకొచ్చారు పంజాబ్ కింగ్స్. సో బికాస్ పంజాబ్ ఒక స్లో పిచ్గా అయితే ఉంది. సో ఒక మంచి పేస్ కంటే కూడా ఒక మంచి కట్టర్ బౌలింగ్ అండ్ అలాగే ఒక యావరేజ్ స్పీడ్తో కూడుకున్న బౌలింగ్ అయితే బాగుంటుంది అని చెప్పి శశాంక్ సింగ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఎప్పుడైతే శశాంక్ సింగ్ని తీసుకొచ్చారో ఒకే ఓవర్లో 2 వికెట్స్ అయితే పడ్డాయి, అభిషేక్ శర్మది, ట్రావిస్ హెడ్ది. సో ఆల్రెడీ శశాంక్ శర్మ కూడా ఆఫ్టర్ మ్యాచ్ చెప్పాడు. సో పిచ్ కనుక డ్రైగా ఉంటే, పిచ్ కనుక స్లో అయితే కనుక ఎలా బౌలింగ్ వేయాలి అనేది ఆల్రెడీ నేను ప్రీ మ్యాచ్ ప్రాక్టీస్ చేశాను అని చెప్పాడు. సో ఇదనమాట జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ పవర్ ప్లేలో వచ్చేసరికి 105 రన్స్ చేసిన ఎస్ఆర్హెచ్ తర్వాత వచ్చేసరికి 14 ఓవర్స్లో 114 రన్స్ మాత్రమే కొట్టింది. బికాస్ హెన్రిక్ క్లాసన్ చాలా స్లోగా ఆడాడు అండ్ ఇషాన్ కిషన్ పెద్ద ఇన్నింగ్ చేయలేకపోయాడు విత్ ఏ గుడ్ పార్ట్నర్షిప్. అండ్ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్నది ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసన్ ప్రీవియస్ మ్యాచెస్ ఒక 2 మ్యాచెస్ చాలా బాగా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చినా కూడా ఈ మ్యాచ్ వచ్చేసరికి అనికేత్ వర్మని ముందు తీసుకొచ్చారు. అనికేత్ వర్మ స్పిన్ బాగా ఆడతాడు బట్ రన్అట్ అయితే అయిపోయాడు హెన్రిక్ క్లాసన్ వల్ల. సో అనికేత్ వర్మ తర్వాత కూడా సలీల్ అరోరాని తీసుకొచ్చారు కానీ నితీష్ కుమార్ రెడ్డిని అయితే తీసుకురాలేదు. మేబీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో చేసిన ఒక తప్పు అని చెప్పొచ్చు ఇది. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి వస్తే కనుక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కంటే ముందు కూడా ప్రభు సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్య సేమ్ లైక్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఎంత బాగా ఆడారు, ప్రభు సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్య కూడా అంతే బాగా ఆడారు. అండ్ నెక్స్ట్ దాన్ని శ్రేయస్ అయ్యర్ చాలా బాగా కంటిన్యూ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభు సింగ్, ప్రియాంశ్ ఆర్య ఒక మంచి పవర్ ప్లే ఇస్తే ప్రభు సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఆల్మోస్ట్ మ్యాచ్ని అయితే అవగొట్టేశారు. ప్రభు సింగ్ వికెట్ తీసే టైంకి శ్రేయస్ అయ్యర్ అయితే ఆల్మోస్ట్ అవగొట్టేశాడు మ్యాచ్ అయితే. సో అది ఎస్ఆర్హెచ్ 219 టార్గెట్ ఇచ్చి కూడా ఎస్ఆర్హెచ్ అయితే చిత్తుగా ఓడిపోయిందని చెప్పాలి. అండ్ ఎస్ఆర్హెచ్లో ఎఫెక్టివ్ చూపించిన బౌలింగ్ అయితే ఓన్లీ శివాంగ్ కుమార్ మాత్రమే. దట్టు ఏ చైనామెన్ స్పిన్ కనుక మేబీ అదొక డిఫరెంట్ స్పిన్ కింద వాళ్ళు తీసుకుని వికెట్లు కొనిపోయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో ఆ శివాంగ్ కుమార్ని ఎందుకు ఆడించలేదో ఎవరికైతే తెలియదు. ఒకటి నితీష్ కుమార్ రెడ్డిని, హెన్రిక్ క్లాసన్ పార్ట్నర్షిప్ చూసి కూడా వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకురాలేదో తెలియదు. అండ్ అలాగే పవర్ ప్లేలో ప్రియాంశ్ ఆర్య వికెట్ కానీ ప్రభు సిమ్రన్ వికెట్ కానీ ఎంతో వాల్యుబుల్ అయినప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకురాలో తెలియదు. ఇంకొకటి ఆల్రెడీ ఉన్న హర్షల్ పటేల్, ఆల్రెడీ ఉన్న ఇషాన్ మలింగ అండ్ జయదేవ్ ఉనాడ్కట్ ముగ్గురు కూడా కట్టర్ బౌలింగ్స్కి ఇక్కడ వికెట్స్ పడుతున్నాయని తెలిసి కూడా సీమ్ బౌలింగ్ వేయటంలో వాళ్ళ స్ట్రాటజీ ఏంటో అర్థం కాలేదు. సో ఎస్ఆర్హెచ్ కంటే కూడా పంజాబ్ చాలా బాగా ఆడిందని చెప్పాలి. అండ్ పంజాబ్ ఈజీగా డామినేట్ చేయగలిగిందని చెప్పాలి. మెయిన్గా ప్రియాంశ్ ఆర్య కావచ్చు, ప్రభు సింగ్ కావచ్చు అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ కావచ్చు చాలా బాగా ఆడారు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే శివాంగ్ కుమార్కి 3 వికెట్స్ పడ్డాయి, హర్ష్ దుబేకి 1 వికెట్ అయితే పడింది బట్ తేలిపోయారని చెప్పాలి. సో ఇదనమాట ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. అండ్ ఆ తర్వాత వచ్చిన సిఎస్కే వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ చూస్తే కనుక సిఎస్కే ఇప్పటిదాకా ఎలా అయితే సిఎస్కే ఆడాలని మన అందరం కూడా కోరుకున్నామో సో అలా అయితే ఆడింది సిఎస్కే. సో సంజు శాంసన్ చాలా బాగా ఆడాడు. సంజు శాంసన్ ఇప్పటివరకు పోస్ట్ వరల్డ్ కప్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక సంజు శాంసన్ ఇప్పటివరకు సరిగ్గా బాగా ఆడలేదు. సో ఫస్ట్ సెంచరీ ఈ ఐపీఎల్లో సంజు శాంసనే చేశాడు. అండ్ సంజు శాంసన్ ఇంత బాగా ఆడి తనకి ఆపోజిట్లో కనుక ఒక ప్రాపర్ ప్లేయర్ కనుక లేకపోయి ఉంటే కనుక సంజు శాంసన్ ఎంత బాగా ఆడగలిగేవాడని చెప్పలేము. సో ఆయుష్ మాత్రం కూడా చాలా బాగా ఆడాడు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ యాజ్ యూజువల్ ఫెయిల్ అవుతూనే వచ్చాడు.
అండ్ చెన్నై నుంచి మనం కోరుకోవాల్సింది అయితే ఆల్రెడీ 3 ఉన్నాయి. సో ఆ మూడిట్లో ఒకటైతే క్లియర్ అయిపోయింది. సంజు శాంసన్ బాగా ఆడాడు, బ్రెవిస్ వచ్చాడు ఈ మ్యాచ్లో. సో ఇంకా మనం వెయిట్ చేయాల్సింది అయితే ధోని రావడం కోసం వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్యాప్టెన్స్ కూడా మారాలి. రుతురాజ్ గైక్వాడ్ కాకుండా సంజు శాంసన్ కెప్టెన్గా ఉంటే ఇంకా బాగుంటుందేమో చూడాలి. అండ్ మ్యాచ్ లాస్ట్కి వచ్చేసరికి ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ కింద బయటికి అయితే వెళ్ళిపోయాడు బికాస్ హీ ఫీల్స్ టయర్డ్. అండ్ తన ప్లేస్లో వచ్చిన శివం దూబే వచ్చేసరికి 10 balls 20 కొట్టేసి ఒక మంచి ఫినిష్ అయితే ఇచ్చాడు. చెన్నై వచ్చేసరికి అరౌండ్ 212 అయితే కొట్టారు, 213 టార్గెట్ అయితే ఇచ్చారు. అండ్ ఢిల్లీ బౌలింగ్ కనుక చూస్తే నటరాజన్ తేలిపోయాడు, ఇంగిడి తేలిపోయాడు, కుల్దీప్ యాదవ్ తేలిపోయాడు. అండ్ ముఖేష్ కుమార్ కొంచెం ఎకనామికల్గా చాలా మంచి బౌలింగ్ అయితే వేసాడని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వికెట్ తీసింది వచ్చేసరికి అక్షర్ పటేల్ మాత్రమే. సో 214 టార్గెట్ తోటి ఢిల్లీ అయితే వాళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పతుమ్ నిశంక చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చాడు కేఎల్ రాహుల్తో కలిసి. కేఎల్ రాహుల్ అయితే ఎక్కువసేపు అయితే నిలవలేదు. అండ్ ఆ తర్వాత వచ్చిన సమీర్ రిజ్వీ కానీ, అండ్ ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ కానీ, అండ్ నెక్స్ట్ అశుతోష్ శర్మ కానీ, వీళ్ళెవరూ కూడా ఒక ప్రాపర్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయలేకపోయారు. అండ్ అలాగే ఇంకో పక్క నుంచి జిమ్మీ వాటన్ అయితే చాలా బాగా బౌలింగ్ వేయడం జరుగుతుంది సిఎస్కే సైడ్ నుంచి. సో చాలా ఇబ్బంది అయితే పడ్డారు ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఫైనల్లీ ట్రిస్టన్ స్టెప్స్ వచ్చేసరికి ఒక 60 runs అయితే కొట్టాడు, ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చాడు. బట్ అయినా కూడా వీళ్ళు కనీసం ఒక 25 runs సిఎస్కేని కట్టడి చేయాల్సింది అని చెప్పి అనుకునేలాగా ఉంది మ్యాచ్. అండ్ ఫైనల్లీ అన్షుల్ కంబోజ్ కూడా చాలా బాగా ఆడాడు చెన్నై తరపున. ఖలీల్ అహ్మద్ ఒకడు బాగా ఆడాడు, నూర్ అహ్మద్ కూడా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఢిల్లీ సైడ్ నుంచి వస్తే కనుక అక్కడ ఫినిష్ చేయడానికి ఎవరో ప్రాపర్గా లేరే అనే ఫీలింగ్ అయితే వచ్చింది లాస్ట్లో, బికాస్ వికెట్స్ పడిపోతూ వచ్చాయి. అండ్ స్కోర్ వచ్చేసి ఫైనల్గా 189 దగ్గర ఎండ్ అయింది. సో ఢిల్లీ వాళ్ళ కంటిన్యూస్ విక్టరీస్లో ఇంకో బ్రేక్ అయితే పడిందని చెప్పాలి. అండ్ అలాగే చెన్నైకి అయితే కనుక ఒక మంచి స్టార్ట్ లభించిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ చెన్నై గురించి చూస్తే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అన్ని పాజిటివ్గా అయితే సెట్ అయ్యాయి. ముందుగా బ్యాటింగ్ సెట్ అయింది, అలాగే బౌలింగ్ సెట్ అయింది, అలాగే ఫీల్డింగ్ కూడా బాగా చేశారు. అండ్ ఓన్లీ థింగ్ ఈస్ కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ ఆప్షన్ విషయంలో వాళ్ళు హైకి వెళ్ళటం వల్ల ఈ రెండు కూడా సాటిస్ఫై అయితే కనుక చెన్నై విషయానికి వచ్చేసరికి అన్నీ కూడా సాటిస్ఫై అయినట్టే. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ. సో ఎల్ఎస్జీ వచ్చేసరికి ప్రీవియస్ 2 matches కూడా ఎల్ఎస్జీకి విక్టరీస్ ఉన్నాయి, రీసెంట్ 2 matches. అండ్ జీటీకి వచ్చేసరికి రీసెంట్ 1 match విక్టరీ ఉంది. అండ్ జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ ఇది కూడా ఒక మంచి థ్రిల్లర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మధ్యాహ్నం మ్యాచ్ కనుక ఇక్కడ పెద్దగా టాస్ అనేది ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. అండ్ ఎల్ఎస్జీ మెయిన్గా చూస్తే ఎల్ఎస్జీ ఫేవరెట్సా జీటీ ఫేవరెట్స్ అంటే ఖచ్చితంగా ఎల్ఎస్జీ అవుతుంది. అండ్ ఎల్ఎస్జీలో ఏదైనా మార్పులు ఉండాలా ఈ మ్యాచ్లో అంటే కనుక ఎల్ఎస్జీలో ఖచ్చితంగా నికోలస్ పూరన్ అయితే వాళ్ళు ఆలోచించాలి. బికాస్ నికోలస్ పూరన్ ఎంత ఫామ్లో ఉన్నాడు అనేది తెలియదు, బికాస్ తను ఇంకా అంత కంప్లీట్ ఫామ్లో అయితే లేడు. లాస్ట్ ఇయర్ అయితే పర్పుల్ క్యాప్ రేస్లో తను ఉన్నాడు, ఆరెంజ్ క్యాప్ రేస్లో తనైతే ఉన్నాడు, బట్ ఇయర్ అయితే లేడు. సో నికోలస్ పూరన్ని మార్చాలా, ఇంకా కొన్ని ఛాన్సెస్ ఏమైనా ఇస్తారా అనేది వెయిట్ చేసి చూడాలి. అండ్ జీటీ సంగతి చూస్తే కనుక అటు గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో కానీ లేదంటే ఇంకొక ఆల్రౌండర్ ఎవరినైనా తెచ్చుకోవడానికి, అంటే జసన్ హోల్డర్ లాంటి ఆల్రౌండర్ని ఏమైనా తెచ్చుకుంటారా అనేది అయితే చూడాలి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి లక్నోలో జరుగుతుంది. సో లక్నో పిచ్ కూడా కొంచెం బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఆ కారణం మీద అయినా సరే జసన్ హోల్డర్ని ఏమన్నా తెస్తారా టీంలోకి అని చెప్పి అయితే చూడాలి. సో ఇది కూడా ఒక మంచి థ్రిల్లర్ మ్యాచ్ అయితే కానుంది. సో అండ్ ఎవరు గెలిస్తే ఏ రకమైన పాయింట్స్ టేబుల్లో ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే కనుక ఎల్ఎస్జీ గెలిస్తే కనుక ఖచ్చితంగా టాప్ ఆర్డర్లో ఉన్న 1, 2, 3 places ఫిక్స్ అయిపోతాయి మెల్లగా. బికాస్ ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ టాప్లో గట్టిగా ఉంది, అండ్ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ వచ్చేసి నెంబర్ 2లో గట్టిగా ఉంది. సో 3-4 కొంచెం లూజ్గా ఉన్నాయి. సో ఎవరు క్వాలిఫై అవుతారు 3-4 అనే దాంట్లో కొంచెం ఈజీగా ఉండాలి అంటే కనుక ఈ మ్యాచ్లో వచ్చేసరికి జీటీ గెలవాలి. లేదు పైన 1, 2 places అలా గట్టిగా ఫిక్స్ అయిపోయినాయి, 3 places కూడా అలాగే ఫిక్స్ అయిపోవాలి అంటే కనుక ఎల్ఎస్జీ అయితే గెలవాలి. సో దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇవాళ వచ్చేసి నైట్ మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ అయితే ఉంది. సో ముంబై వర్సెస్ ఆర్సీబీ ఇది ఒక మంచి థ్రిల్లర్ కాబోతుంది. సో మధ్యాహ్నం మ్యాచ్ కంటే కూడా నైట్ మ్యాచ్ ఇంకా చాలా బాగుంటుంది, బికాజ్ ఆర్సీబీ వాళ్ళు సూపర్ హిట్ ఈ సీజన్. అండ్ ముంబై వచ్చేసరికి ముంబైకి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బికాజ్ ఆర్సీబీకి ముంబైకి కనుక కంపారిజన్కి వస్తే కనుక ఇక్కడ
సో మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్సీబీ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది, వాళ్ళకి ఎడిషనల్ సబ్స్టిట్యూట్స్ కూడా ఉన్నారు వెనకాల. బట్ ముంబై విషయానికి వస్తే కనుక బ్యాటింగ్ చాలా బాగుంది, బట్ బౌలింగ్ వచ్చేసరికి అంతగా లేదు. బికాస్ బుమ్రా అంత పేస్ చూపించలేకపోతున్నాడు. అండ్ నెక్స్ట్ ట్రెంట్ బౌల్ట్ కానీ శార్దుల్ ఠాకూర్ కానీ ఏ ఒక్క ఎఫెక్టివ్ బౌలర్ అయితే లేడు ఇక్కడ. వికెట్స్ టేకర్, ఒక ప్రాపర్ వికెట్ టేకర్ అనేవాడు లేడు. సో ముంబై ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా వెనకబడి ఉందని అయితే చెప్పాలి. అండ్ దాన్ని కూడా టాస్తో మెయింటైన్ చేయొచ్చు. ముంబై ఏమీ చిన్న టీం కాదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని అధిగమించవచ్చు. సో ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబై వర్సెస్ ఆర్సీబీ చాలా మంచి థ్రిల్లర్ కాబోతుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ అందరూ కూడా ఏగలి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే అలా పాయింట్స్ టేబుల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఆర్సీబీ కనుక గెలిస్తే నేను ఇందాక చెప్పినట్టు 1, 2, 3, 4 పొజిషన్స్ అయితే పైన గట్టిగా ఫిక్స్ అయిపోతున్నాయి. అండ్ ముంబై కనుక గెలిస్తే ఖచ్చితంగా పైన ఉన్న 1, 2, 3, 4లో 3 కానీ 4 కానీ కొంచెం లూజ్గా ఉంచే ఛాన్స్ అయితే ఉంది. బికాస్ అన్ని టీమ్స్కి ఛాన్సెస్ అయితే వస్తాయి భవిష్యత్తులో. సో ముంబై కింద ఉంది కనుక ముంబై గెలిచినా కానీ టాప్లో ఉన్న పాయింట్స్ టేబుల్ని అంత బిగించేసే ఛాన్స్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా ఆ రకంగా కూడా మనం ఇంకొక ఇంట్రెస్ట్ని యాడ్ చేసుకుని ఈ మ్యాచ్ని అయితే చాలా బాగా చూస్తాం. సో ఇదండి ముంబై వర్సెస్ ఆర్సీబీ కూడా ఒక మంచి ప్రివ్యూ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా ఇక్కడ చూస్తే బౌల్ట్ కంబ్యాక్ ఇవ్వాలి ముంబై పరంగా చూస్తే. అండ్ నెక్స్ట్ బుమ్రా అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళందరికీ ప్రాపర్ వాళ్ళు అనుకున్న ఫిగర్స్ బ్యాటింగ్ అయితే రావాలి. అండ్ ఆర్సీబీ పరంగా చూస్తే లాస్ట్ మ్యాచ్ లాగా కంటిన్యూ అయితే చాలు ఆర్సీబీ. బికాస్ వాళ్ళకైతే బ్యాకప్స్ ఉన్నాయి, వాళ్ళకైతే ఖచ్చితంగా ఎవరిని తీసినా కానీ ఇంకొకరిని అడ్జస్ట్ చేసుకోగలిగిన టీం అయితే ఉంది. అండ్ టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. సో లెట్ us వెయిట్ అండ్ సీ. సో నా అయితే బేసిక్ వ్యూస్ అయితే వస్తున్నాయండి. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.